ఏంది బిడ్డ అసలు ఏమైంది? నువ్వు చేసింది ఒకటే తప్పు. నాకు నచ్చని పెళ్లి చేసుకున్నావు అనేది ఒకటి తప్పు తప్ప నా బిడ్డ తప్పు చేయదు నాకు తెలుసు. ఎందుకు నువ్వు అంతగానో భయపడుతున్నావు? ఎందుకు దుఃఖం వెళ్తావు? ఎందుకు వణుకుతున్నావు బిడ్డ? నువ్వు గజగజ అనుకుతున్నావు బిడ్డ. ఏంది బిడ్డ ఏమని చెప్పు. ఏం లేదు బాబు, ఆయనే ఇన్ని రోజులు పనికి అయింది కదా, ఇప్పుడు పని కోతలేడు ఇక. ఏమో బిజినెస్ పెడతా అని పైసల గురించి తిరుగుతాడు, దానికోసం లొల్లిలు అవుతాను అంతే. నేను పోతానే, నన్ను పడకూడదురా, ఇవన్నీ మీకెందుకు, ఇవరికే బాధలలో ఉన్నారు. నువ్వు ఇంత బాధపడుకుంటా పోతా అంటే తోలుతానా బిడ్డ నేను? నీకు చిన్నప్పటి నుంచి నడక నేర్పిన తండ్రిని బిడ్డ. నీ గురించి నాకు తెలియదా? నా గుండెల మీద ఎత్తుకొని పెంచిన బిడ్డ నేను ఎంతో గాబురంగా. నువ్వు అటు ఇటు బాధపడుకుంటా అటు ఇటు తిరుగుతా అంటే నేను గమనిస్తలే అనుకుంటున్నావా? నాకు తెలుస్తుంది బిడ్డ. ఏమన్నా పైసలు తెమ్మంటాడా బిడ్డ నిన్ను మన ఇంటికా నుంచి? నాకు చెప్పు బిడ్డ. లేదు బాబు, ఆయన ఎప్పుడు నన్ను ముఖం పట్టుకొని నీ ఇంటికాడికి వెళ్ళి పైసలు తీసుకురా అని ఎప్పుడు చెప్పలే. చెప్పరు బిడ్డ, ముఖం పట్టుకొని తీసుకురా అని చెప్పరు. మీ అవ్వాయిని ఇట్లా అడకరా, మీ అయ్యని ఇట్లా అడకరా అని ఏం చెప్పరు. కానీ ఇటువంటి టార్చర్ మాత్రం పెడతారు. నేను అందుకే చెప్పాను అన్న, నువ్వు చెప్పినా మళ్ళీ బాధపడతాను.